టీటీడీ గోశాలలకు తాను గడ్డి సేకరించి పంపితే కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ. తాను గడ్డి అమ్ముకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయలేదన్నారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు నిరూపించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఎక్కడ మన దగ్గర పవిత్రమైనటువంటి గోశాలలు ఉన్నాయో, కేవలం ఒక పవిత్రతతోటి మంచి ఆలోచనతోటి గోశాలను నిర్వహిస్తున్నారో ఆ గోశాలన్నిటికీ కూడా వీలున్నంత వరకు నేను గడ్డి సమీకరించి పంపించడం జరిగింది. ఏదో దాన్ని నేను పోగేసి అమ్మేసుకున్నట్టు వాడికి మనసు ఎలాగొచ్చిందో, మనస్సాక్షి ఎక్కడ ఒప్పుకుందో నాకు అర్థం కావట్లే. దేశం మెడబడి ఏలేస్తున్నానట్టు, దోషేస్తున్నానట్టు నేను అది ప్రూవ్ చేయాలా, ప్రూవ్ చేయకపోతే అడికి అవుద్ది పెళ్లి. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి గోశాలకు కొద్ది రోజుల క్రితం భారీగా ఎండుగడ్డి విరాళం అందించారు. 180 లారీల ద్వారా 1.85 కోట్ల విలువైన 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా ఇచ్చారు. ఎస్వి గోశాలకు అందించిన ఎండుగడ్డిని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకరాపేట సమీపంలోని కమలయ్య గారిపల్లె గోశాలలకు సరఫరా చేస్తామని టీటీడీ ప్రకటించింది. గత ఏడాది 38 లారీల గడ్డి టీటీడీ గోశాలలకు అందించామని, ఈసారి 180 లారీలు విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రతినిధి సత్యతో మాట్లాడదాం. సత్య, 180 లారీలు విరాళంగా అందించాము అని జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. ఇంతకీ ఆయన గడ్డి విషయంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించిన వ్యక్తులు ఎవరు? ఏ ప్రూఫ్తో ఇలాంటి ఆరోపణలు చేశారు? అసలు ఏం జరుగుతోంది? అంటే దఫదఫాలుగా ఆయన టీటీడీకి ఇప్పుడు కూడా గోశాలకి, అంటే ఒక టీటీడీయే కాదు, మొన్న సింహాచలానికి కూడా ఆయన దాదాపుగా 30 లారీలకు పైగా పంపించినటువంటి పరిస్థితి. మొదటగా ఆయన 38 లారీలు ఎండుగడ్డిని తిరుపతి పంపిస్తే, మొన్న తాజాగా కోట్ల రూపాయలు విలువైనటువంటి 180 లారీల ఎండుగడ్డిని గోశాలకు పంపించారు. అలాగే చాగంటి కోటేశ్వరరావుకు సంబంధించినటువంటి గోశాలకు కూడా ఆయన ఎండుగడ్డిని పంపించారు. అంటే పశువుల గోస్రావానికి సంబంధించినటువంటి ఏదైతే రైతుల వద్ద సేకరించిందంతా కూడా ఈయన కొనుగోలు చేసి ఎక్కడికక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాల రైతులతో మాట్లాడి అదంతా కూడా ఆయా గోశాలకు పంపిస్తుంటారు. ముఖ్యంగా అతను టీటీడీ బోర్డు మెంబర్ కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100 లారీలను ప్రతిష్టాత్మకంగా ఒక స్వామీజీని పిలిపించి ప్రత్యేక పూజలు చేసి పంపించిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈయన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ రోజైన ఏదైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రారంభోత్సవంలో విమర్శించినటువంటి పరిస్థితి. తనపై విమర్శలు చేసే ముందు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి, లేదంటే ఒక సమస్యాత్మకమైన ప్రాంతం కాబట్టి, అంటే విలువలతో కూడినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత మాత్రం నిజాలు మాట్లాడాలి తప్ప లేనిపోని నా మీద అబండాలు సృష్టిస్తున్నారనేది టీటీడీ బోర్డు మెంబర్, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటున్నారు. అయితే ఎవరైతే దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారో వారు నేరుగా వచ్చి మాట్లాడాలి. లేని పక్షంలో నేను తప్పు చేస్తున్నట్లు కానీ, ఎక్కడైనా నేను ఈ పశుగ్రాసానికి పంపించేటువంటి గడ్డిని సేకరించి అమ్మేస్తున్నట్లు కానీ నిరూపిస్తే కనుక ఖచ్చితంగా, అంటే దానికి తగ్గట్టే నేను వ్యవహరిస్తాను. ఒకవేళ నిరూపించకపోతే కనుక దానికి తగ్గట్టే వాళ్ళ తాట తీస్తానంటూ కూడా కాస్త గట్టిగానే జ్యోతుల నెహ్రూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నియోజకవర్గానికి సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి కొన్ని క్షేత్రాలకి ఎప్పుడు పంపిస్తున్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి పెళ్లి కానుక ప్రతి మహిళకి 20,000 రూపాయలు ఇవ్వడం ద్వారా అలాగే దాదాపుగా 80 లక్షల రూపాయలకు పైగా ఇప్పటివరకు పంపిణీ చేశానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి ఉచిత కోచింగ్ ఇస్తున్నాను, అంటే ఇన్ని ఉచిత కోచింగ్లు ఇచ్చి మహిళలకి పెద్దపీట వేస్తూ నియోజకవర్గాలు ఇంత పేరు తెచ్చుకుంటే కావాలని కొన్ని మీడియా సంస్థలతో పాటు ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా నేను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి నేను చేసేటువంటి ప్రతి మంచి పనిని కూడా నియోజకవర్గంలో చేస్తాననేది మాత్రం టీటీడీ బోర్డు మెంబరు అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో కావాలని, అంటే నా మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు వివరాలు నాకు తెలుసు, త్వరలోనే వాళ్ళు ఖచ్చితంగా నేను చేయాల్సినటువంటి పని చేస్తాననేది జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. మొహమాట అంటే ఆయన మీడియాలో చెప్పగానే చెప్పారు. అంటే ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అనేది మాత్రం స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇది నిరూపించాలనేది మాత్రం జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది నియోజకవర్గంలో. అంటే గడ్డి ట్రాక్టర్ల తరలింపుకు సంబంధించినటువంటి ఏదైతే పశుగ్రాసానికి సంబంధించి ఆయా పశువులకు సంబంధించినటువంటి ఆశ్రమాలు ఏవి ఉంటే వాటిని పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే పంపిస్తాను తప్ప ఇందులో ఎక్కడా కూడా పక్కదోవ పట్టింది లేదు. నేను గడ్డి కొనుగోలు చేసి పక్కదోవ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు
విలువైనటువంటి దాన్ని నేను కూడబెట్టింది లేదు అనేది స్పష్టంగా జ్యోతుల నెహ్రూ చెప్తారు. ప్రస్తుతానికి ఎవరైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రజలకి ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ప్రజలకు ఆన్సర్ చెప్పకపోతే కానీ నేనే ప్రజల వద్దకు వెళ్ళి నేను చేసే మంచి పనులు చెప్తాననేది జ్యోతుల నెహ్రూ చెప్తారు. చూడండి మరి జ్యోతులు వ్యాఖ్యలకు ఎవరైతే ఇతని మీద అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడము, అలాగే ఒక మీడియా సంస్థ మీద కూడా జ్యోతుల నెహ్రూ ఆయన కూడా ఆరోపించినటువంటి పరిస్థితి, వాస్తవాలు తెలుసుకోకుండా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారనేది జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదనేది జ్యోతుల నెహ్రూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. రైట్ సత్య.